హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అంటే ఏమిటి, కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు, ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలను గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఎంఎస్పి అంటే దేశంలో ఉన్నటువంటి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏటా రబీ మరియు ఖరీఫ్ సీజన్లో పంటలకు సంబంధించినటువంటి మినిమం కనీసంగా ఒక ఫిక్స్డ్ ప్రైస్‌ని ఇచ్చి ఆ ఫిక్స్డ్ ప్రైస్ కంటే తక్కువ ధరకు ఎవరు కూడా పంటలను కొనడానికి లేదని చెప్పేసి ఈ యొక్క కనీస మద్దతు ధరను ప్రతి ఏటా ఖరీఫ్ మరియు రబీ సీజన్‌లో పంటలు చల్లే కంటే ముందలనే ఈ యొక్క ధరలను ప్రకటించడం జరుగుతుంది. ఎంఎస్‌పి యొక్క లక్ష్యం ఏంటంటే యొక్క రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడము, అదేవిధంగా మార్కెట్‌లో రైతులు దోపిడీకి గురి కాకుండా అరికట్టేందుకు, తద్వారా ప్రభుత్వము రైతులకు ఒక భరోసా ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి ఒక భరోసాని కల్పించి ఆహార భద్రతకు పెద్దపీట వేయడం జరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలండి. 1966-67 ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటిసారి భారత ప్రభుత్వము కనీస మద్దతు ధరను యొక్క గోధుమ పంటకు ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1966-67 ఏదైతే ఆర్థిక సంవత్సరం ఉందో ఆ సంవత్సరంలో గోధుమ పంటకు భారత ప్రభుత్వము కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. కనీస మద్దతు ధరను ఎవరు ఎలా నిర్ణయిస్తారు చూసినట్లయితే మనకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈఏ అంటారు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, దీనికి చైర్మన్గా ప్రధాని గారు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సిఏసిపి గారు రికమెండ్ చేసినటువంటి ప్రైసెస్ని సిసిఈఏ అప్రూవ్ మరియు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సిఏసిపి అనే దానిని 1965లో వ్యవసాయ ధరల సంఘము ఏపీసీగా ఏర్పాటు చేసినారు. ఈ యొక్క 1965లో ఏర్పడిన వ్యవసాయ ధరల సంఘమే తర్వాత మార్పు చెంది 1985లో సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్గా మారడం జరిగింది. ఈ యొక్క ధరలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు రైతులు పెట్టిన ఖర్చులో 50% రాబడి పొందాలనే ప్రతిపాదికన యొక్క కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుంది. రైతు పెట్టిన పెట్టుబడికి ఇంకో 50% ఎక్స్ట్రా రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క లాభం 50% లాభం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దానిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సిఎసిపి యొక్క కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వారు యొక్క ధరను నిర్ణయించేటప్పుడు ఒక 3 ఫార్ములాస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి ఫార్ములా చూసినట్లయితే మనము A2 అనేది ఇంక్లూడ్స్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఏ ఫార్మర్ టువర్డ్స్ క్రాప్ ప్రొడక్షన్ సచ్ యాజ్ సీడ్స్, మాన్యూర్, ఫ్యూయల్ అండ్ ఇరిగేషను. అంటే రైతు విత్తనాలపై, ఎరువులపై, అదేవిధంగా ఇంధనము, అదేవిధంగా ఇరిగేషన్పై చేసేటువంటి ఖర్చును మొత్తాన్ని కలిపి A2గా నిర్ణయించడం జరుగుతుంది. A2 ప్లస్ ఎఫ్ఎల్ అంటే A2 ప్లస్ ఎస్టిమేటెడ్ వేజెస్ ఆఫ్ ఫార్మర్ ఫ్యామిలీ యొక్క రైతు యొక్క ఫ్యామిలీ ఆ పొలంలో చేసినప్పుడు వాళ్ళకు కూడా కొంత వేతనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ వేతనాన్ని కూడా కలుపుకొని A2 ప్లస్ ఎఫ్ఎల్గా ఫ్యామిలీ
ఫ్యామిలీ వేజెస్‌ని కూడా కలిపి A2+FLగా నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత C2 ఈ ఫార్ములా చూసినట్లయితే కమర్షియల్ మోడల్ ఆఫ్ కల్టివేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఫార్మ్ ల్యాండ్, రెంట్, టోటల్ అగ్రికల్చర్ క్యాపిటల్ అండ్ ఫార్మర్స్ ఫ్యామిలీ మొత్తం యొక్క మొత్తము అంటే పంట వేసినప్పటి నుంచి దిగుబడి పంట కోసే వరకు అయినటువంటి మొత్తం ఖర్చుని, అదేవిధంగా ల్యాండ్ ఏదైతే పంట పొలంపై రెంట్ అవన్నీ కలిపేసి రైతు యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి కష్టానికి సంబంధించినటువంటి వేతనాన్ని కూడా కలిపేసి దీంట్లో మొత్తంగా కలిపేసి కాంప్రహెన్సివ్గా అంటే కాంప్రహెన్సివ్గా అన్నీ కలిపేసి ఈ యొక్క C2 అనే ఫార్ములాని తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క CACP వారు A2+FL అనే యొక్క ఫార్ములాతోనే ఫార్ములా ఆధారంగా దానికంటే ఒక 50% ఎక్కువగా లాభం వచ్చే విధంగా ఈ యొక్క MSP అనే దానిని నిర్ణయించడం జరుగుతుంది. అయితే స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా ఈ యొక్క C2 ఫార్ములా కాంప్రహెన్సివ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ C2 ఫార్ములా మీద 50% లాభం రావాలని చెప్పేసి ఈ యొక్క స్వామినాథన్ కమిషన్ సిఫారసులు చేయడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం మాత్రము ఈ యొక్క C2 ఫార్ములా కాకుండా A2+FL ఫార్ములానే వాడడం జరుగుతుంది. నెక్స్ట్, ఎన్ని పంటలకు ఇస్తారు? ఈ యొక్క MSP అనేది ఎన్ని పంటలకు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఏటా ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో కలిపి మొత్తము 22 పంటలకు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ 22 పంటలకి, అదేవిధంగా ఒక పంటకి FRP ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ని యొక్క చెరుకు పంటకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 22 పంటల్లో చూసుకున్నట్లయితే దాంట్లో 7 తృణధాన్యాలు ఉన్నాయి. వరి, గోధుమ, సజ్జలు, మొక్కజొన్న, జొన్న, రాగి, బార్లీ 7 తృణధాన్యాలు, 5 పప్పు ధాన్యాలు శనగ, కంది, పెసర, మినప, ఎర్ర పెసర పప్పు 7 నూనె గింజలు ఉన్నాయి. పెసర, సోయాబీన్, ఆవాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ పువ్వు. తర్వాత 4 ఇతర పంటలు చెరకు, పత్తి, జనపనార, కొబ్బరి. మొత్తంగా మనకు 22 పంటలకు ఈ యొక్క MSPను, అదేవిధంగా చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇవి 2023-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి ధరలు. మొత్తంగా ఇక్కడ మూంగు, సీసం, కాటన్ లాంగ్ స్టెపుల్, కాటన్ మీడియం స్టెపుల్ అని చెప్పేసి కాటన్లోనే 2 సపరేట్గా, అదేవిధంగా గ్రౌండ్ నట్కి జోవర్, మల్దాని, రాగి, జోవర్ హైబ్రిడ్, ప్యాడీ కామన్, సోయాబీన్, ప్యాడీ గ్రేడ్ ఏ, మేజ్, బాజ్రా, నైగర్ సీడ్, తూర్, సన్ఫ్లవర్ సీడ్, ఉరాద్ అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ 2023-24 సంబంధించినటువంటి కనీస మద్దతు ధరలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి రబీ పంటకు సంబంధించి 2024-25 సీజన్కి సంబంధించినటువంటి కింటాకు ఎంత కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీట్, బార్లీ, గ్రామ్, మసూర్, మస్టర్డ్, సఫ్లవర్ దానికి ఈ మొత్తానికి ఈ 6 పంటలకి రబీ సీజన్కి సంబంధించినటువంటి ధరలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2024-25 సంబంధించిన పంటలకు బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 1964లో ప్రభుత్వము ఆహార ధాన్యాలను రైతుల నుంచి లాభసాటి ధరలకు సేకరించేందుకు భారత ఆహార సంస్థ FCIను ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో FCIని ఏర్పాటు చేయడం జరిగింది. FCI మరియు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ ఇవి రాష్ట్ర స్థాయిలో MSPని అమలు చేయడంలో పాలు పంచుకుంటున్నాయి. రైతులకు మద్దతు ధర కల్పిస్తూనే సబ్సిడీ ఆహారానికి అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు MSP మద్దతు ఇస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే MSP వల్ల కేవలము 6%
ఈ యొక్క రైతులే దీనివల్ల ఎంఎస్పి వల్ల లాభం పొందుతున్నారని చెప్పేసి 2014లో ఏర్పడినటువంటి శాంత కమిటీ చెప్పడం జరిగింది. ఎంఎస్పి అనేది ఒక విధంగా రైతులకు మేలు చేస్తున్నప్పటికీ దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మెయిన్‌గా చూసినట్లయితే మనకు ఎంఎస్పి అనేది స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసిన విధంగా ఈ యొక్క ఎంఎస్పిని లెక్కించడం లేదు. రెండోది ఎంఎస్పి అనేది అన్ని పంటలకు వర్తించడం లేదు. కేవలము 23 పంటలకే ఎంఎస్పిని ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎంఎస్పి అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల రైతులు దళారుల చేతిలో పీడనకు గురవుతడం జరుగుతుంది. ఈ యొక్క మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.